హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కొత్తగా వచ్చిన షైన్ BS6 వెహికల్ 2025 మోడల్లో కొత్తగా ఏ ఫీచర్స్ మార్చినారు, తర్వాత ఎలాంటి ఫీచర్స్ అనేవి ఇచ్చినారు, వీటి గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము. డిజైన్ పరంగా ఏం మార్చారు, ఇలాంటి విషయాలని ఇప్పుడైతే తెలుసుకున్నాము. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ వెహికల్ అయితే షైన్ BS6 వెహికల్ 2025 మోడలు. ఇప్పుడైతే వీటికైతే కొన్ని ఫీచర్స్ అయితే మాడిఫై చేశారు, కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అవేంటి అనేసి తెలుసుకుందాము. డిజైన్ పరంగా, అవుట్లుక్ పరంగా ఏమాత్రం అనేది ఏమీ చేంజ్ చేసింది లేదు. ముందు ఉన్న 24 వెహికల్ 25 వెహికల్లో ఎలాంటి అవుట్లుక్ చేంజెస్ అనేవి ఏమీ లేదు. ఎలా ఉందో 24 వెహికల్ 25 వెహికల్ సేమ్ అలాగానే ఉంది అవుట్లుక్. దీంట్లో ఏమిటి డిజిటల్ మీటర్ అనేసి చేంజ్ చేశారు. చూడండి ఒకసారి, ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు, అవుట్లుక్ వరకు ఏమీ చేంజెస్ అనేవి ఏం లేవు. ఇప్పుడున్న ఈ 2025 వెహికల్లో డిజిటల్ మీటర్ అయితే చేంజ్ చేశారు. డిజిటల్ మీటర్ చూడండి మీరు ఒకసారి, ఈ విధంగా మంచిగా ఇచ్చారు డిస్ప్లే అనేది. ఇప్పుడైతే మీకు దాంట్లో ఉన్న ఫీచర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఫీచర్స్ ఏమి ఇచ్చారు ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్లో అనేసి తెలుసుకున్నాము. దాంతోపాటుగా స్విచెస్ అన్నీ చేంజ్ చేశారు. తర్వాత సెన్సార్ స్టాండ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు 24 వెహికల్లో కూడా సేమ్ ఉంది సెన్సార్ స్టాండ్. ఇది ఏమిటి కట్ ఆఫ్ అవుతుంది మనం గేర్లో ఏమన్నా సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత ఏమన్నా క్లచ్ ఏమన్నా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, క్లచ్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది చాలా స్మూత్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా ఉండటం వల్ల ఏమిటి, క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా మనకి పోయే అవకాశం అయితే ఉండదు. ఒకసారి క్లచ్ అనేది చాలా స్మూత్గా ఉంది. డ్రైవ్ చేసేప్పుడు మనకి పికప్ కూడా చాలా మారింది. ముందు 24 వెహికల్కి 25 వెహికల్కి ఏమిటి పికప్ అనేది కొంచెం హెవీగా తీసుకుంటా ఉంది. తర్వాత డిమ్ అండ్ డిప్పు, తర్వాత పాసింగ్ లైటు ఇవైతే చేంజ్ చేశారు ఈ వెహికల్కి. తర్వాత ఆటో స్టార్ట్ కూడా ఇచ్చారు. సెల్ఫ్ స్విచ్ చూస్తానట్లే మీకు అర్థమవుతుంది. అది ఆటో స్టార్ట్ అయితే ఇచ్చారు కొత్తగా ఇప్పుడైతే 25 మోడల్లో. ఇక్కడ LED అయితే ప్రజెంట్ వెహికల్కి అయితే ఇవ్వటం లేదు. మామూలుగా మా 24 ఉన్న వెహికల్కి అయితే ఇచ్చారు. అలాగనే ఈ డిజిటల్ మీటర్లో మనకి సెన్సార్ లైట్, తర్వాత న్యూట్రల్ స్విచ్, ఇండికేటర్ ఇవన్నీ పైన అయితే ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ డిస్ప్లేలో మనకి ఏమేమి చూపిస్తాయి అంటే, మనం ఎన్నో గేర్లో పోతున్నాము చూడండి. ఇప్పుడు గేర్ అయితే నేను చేంజ్ చేసినప్పుడు అంతా నెంబర్స్ పడుతున్నాయి. న్యూట్రల్లో ఉందా, ఎన్నో గేర్లో ఉంది, 1 or 4, 5, 5th ఈ విధంగా ఉంది. ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ ఎడ్జ్, మళ్ళీ రైట్ సైడ్ ఎడ్జ్ ఈ విధంగా ఇచ్చారు. మనకి చూపించడానికి కొంచెం బాగానే ఉంటుంది ఏ సైడ్ అనేది పడుతుంది అనేసి. ఇప్పుడు ఈ వెహికల్లో ఈ మీటర్లో ఏమి ఇచ్చారంటే, డిజిటల్ మీటర్లో మనం ఎన్నో గేర్లో పోతున్నాము, ఎంత స్పీడ్ పోతున్నాము, మనం ఎంత స్పీడ్ పోతే మైలేజ్ ఇస్తుంది, ఎకానమీలో పోతే ఒక మైలేజ్ ఇస్తుంది, టాప్ స్పీడ్లో పోయినప్పుడు ఒకలాగా ఇస్తుంది మైలేజ్. అదే ఇండికేట్ అనేది చేస్తుంది. దాంతోపాటుగా మన పర్ లీటర్కి, 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేసి దీంట్లోనే డిస్ప్లే అనేది చేస్తుంది. దాంతోపాటుగా మంచి ఫీచర్స్ ఏమంటే, దీంట్లో ఉన్న పెట్రోల్కి మనం ఎంత దూరం పోవచ్చు అని నెంబర్స్తో పాటుగా చూపిస్తుంది. తర్వాత డిజిటల్గా మనకి స్పీడ్ అనేది కొంచెం బ్రైట్గా, కొంచెం సైజ్ అయితే ఇచ్చారు. 0 అనేది చూపిస్తాను చూడండి. అక్కడ 0 ఉండేది దగ్గర మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది. ఇలాగ మనము సెట్ చేసినప్పుడు ట్రిప్పు, మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు పోతున్నాము, మైలేజు, ప్రతి ఒక్కటి ఇక్కడ డిజిటల్ మీటర్లో మంచిగా అయితే ఇచ్చారు. ముందు అయితే 24, అంతకుముందు అంతా నార్మల్ మీటర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా 24లో చూసారు కాబట్టి ఇవన్నీ చూసే అవసరమే లేదు. సస్పెన్స్ కానీ, తర్వాత ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్స్, బ్యాక్ అంతా సస్పెన్స్ అంతా మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు మార్చినవి ఏమిటి, డిజిటల్ మీటరు, తర్వాత సెల్ఫ్ స్విచ్, క్లచ్ అడ్జస్ట్మెంటు, ఇవన్నీ చాలా ముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా కస్టమర్స్ లేదా ఏమైనా రేజ్ అయింటే వాటిని బేస్ చేసి ఇప్పుడైతే ఈ వెహికల్ని అయితే వదిలారు. చాలా సూపర్గా ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, నాకైతే నచ్చింది. పికప్ అయితే బాగా తీసుకుంది.
తర్వాత ఈ ఫీచర్స్ మనకి క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సూపర్గా ఉంది. క్లచ్ అడ్జస్ట్మెంట్, ఆటో స్టార్ట్ కూడా ఇచ్చారు. ఇది ఒక బెనిఫిట్స్ ఇవన్నీ డిజిటల్ మీటర్ ఇవ్వటం వల్ల. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.